బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. ఇందుకోసం ఇంటి నుంచి రాజ్ భవన్ బయలుదేరారు అజారుద్దీన్. ఇక తమ అభిమాన నేత కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో భారీగా తరలివచ్చారు అభిమానులు. దీంతో అజార్ నివాసం కోలాహలంగా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి కాసేపట్లో కూడా అజారుద్దీన్ అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఇప్పటికే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సందడి వాతావరణం అయితే కల్పిస్తుంది. సో ఆయన అభిమానులు ఏమంటున్నారు? సో ఎంతసేపట్లో రాజ్భవన్ కి చేరుకోనున్నారు? డీటెయిల్స్ ఏంటి? బంజారాల్స్లోని ఆయన నివాసం నుంచి మహమ్మద్ అజారుద్దీన్, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ 12 గంటల 15 నిమిషాలకు గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది క్షణాల్లోనే ఆయన రాజ్భవన్కి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను కూడా పోటీలో ఉన్నట్లు మొదట అందరూ భావించారు. అనంతరం ఆయనను తప్పించి నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వడం, ఎమ్మెల్సీగా ఇస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి. సో తాజాగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో కొంత సందడి వాతావరణం హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద కనిపిస్తుంది. భారీగా అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సందడి మధ్య కొద్దిసేపు క్రితమే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే గవర్నర్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి మంత్రి లేకపోవడం, ఇటు మైనార్టీ శాఖ నుంచి కూడా మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదన్న విమర్శలు కూడా కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రెండు రకాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. రెండు అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటుగా హైదరాబాద్ నుంచి ఎవరు ఇప్పటివరకు మంత్రివర్గంలో లేరు. సో ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల హైదరాబాద్కి ప్రాతినిధ్యం వహించే మంత్రిగా ఉండబోతున్నారు. అదే క్రమంలో మైనార్టీ నుంచి కూడా మంత్రిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అజారుద్దీన్కి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఎన్నికల కమిషన్కు బీజేపీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఏది ఏమైనా ఇటకేలకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరికొద్ది సేపట్లోనే మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శాఖ విషయంలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఏ శాఖ ఇస్తారో అజారుద్దీన్ కన్నా దానిపైన ఇటు హోంశాఖ అని కొంత వార్తలు వస్తున్నాయి. మరోవైపు స్పోర్ట్స్తో పాటుగా మైనార్టీ సంక్షేమం ఇస్తారన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాల్లో రాజ్భవన్కి అజారుద్దీన్ చేరుకోబోతున్నారు. అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అఖిల సాగర్, అయితే ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మైనార్టీలకు అయితే చోటు కల్పించింది ప్రభుత్వం అనే చెప్పాలి. సో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి వారికి. అయితే మరి దీనిపై మైనార్టీల స్పందన ఎలా ఉంది? సో ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్న అనంతరం కూడా ఏదో ఒక పదవిని అయితే తనని కూర్చోబెట్టే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే దేనిలో ఇస్తారనేది కూడా అజారుద్దీన్ ఏమన్నా తన ప్రతిపాదన ఏమన్నా తెలిపారా? ఎసెక్లా మనం చూసాం 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలకు సంబంధించినటువంటి పెద్దలతో కూడా సమావేశమయ్యారు. వారి యొక్క సమస్యలపైన కూడా ప్రభుత్వం వాటన్నిటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. సో అజారుద్దీన్తో కలిసి మైనార్టీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుంటుంది, వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు మేము ముందుంటామని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కడం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే మైనార్టీల్లో ఒకరైనటువంటి అజారుద్దీన్కి గతంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్లోని సీనియర్ లీడర్గా తను కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి చేశారు. తాజాగా జరిగే ఉప ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేస్తానన్న కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ఊహించని పరిణామం నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం, అనంతరం ఇటు అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా ఇస్తానని ప్రకటించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనకు ఇచ్చి అనంతరం మంత్రిగా తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. సో ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి. మైనార్టీలకు ఒక భరోసా ప్రభుత్వం కల్పించడం, దాంతోపాటుగా మైనార్టీలని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ వర్గాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పాటుపడి ఉంటుందన్న అంశాన్ని కూడా తెలియజేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో కొద్దిసేపు క్రితమైన ఇక్కడి నుంచి తన నివాసం నుంచి రాజ్భవన్కి అయితే బయలుదేరారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతున్నట్టు కూడా అజారుద్దీన్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో కూడా అజారుద్దీన్ అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజ్భవన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరో
పక్కనైతే మైనార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి. సో మొదటిసారిగా కూడా అటు మైనార్టీలకి మంత్రి వర్గంలో చోటు దక్కించడంతో కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.